ప్రశ్న: కింది వాక్యాలకు తగిన సమాసాలు రాయండి. మొదటిది, క్యూ అనే సంఖ్యను 5 గుణిస్తున్నది. రెండోది, y అనేది 4చే భాగింపబడుతున్నది. మూడోది, p, q సంఖ్యల లబ్దంలో 4వ వంతు. నాలుగోది, z యొక్క 3 రెట్ల సంఖ్యకు 5 కలపబడింది. ఐదోది, n కు 9 రెట్ల సంఖ్యకు 10 కలపబడింది. ఆరోది, y యొక్క రెట్టింపు సంఖ్య నుండి 16 తీసివేయబడింది. ఏడోది, 10చే yను గుణించి లబ్దానికి x కలపబడింది. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాక్యాలకు తగిన సమాసాలు రాయమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? q అనే సంఖ్యను 5 గుణిస్తున్నది అన్నారు. అంటే q అనే సంఖ్య అంటే q, 5 గుణిస్తున్నది అంటే 5 మల్టిప్లై చేస్తుంది, అంటే q ఇంటూ 5 రాయొచ్చు. q ఇంటూ 5 అంటే 5q. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? y అనేది 4చే భాగింపబడుతున్నది అని ఇచ్చారు. y అనేది అంటే y, 4చే భాగింపబడుతున్నది అంటే 4yని డివైడ్ చేస్తోంది అని అర్థం, అంటే y/4 రాయొచ్చు. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? p, q సంఖ్యల లబ్దంలో 4వ వంతు. p, q సంఖ్యల లబ్దం అంటే p ఇంటూ q, దానిలో 4వ వంతు అంటే /4, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? p ఇంటూ q అంటే pq/4. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? z యొక్క 3 రెట్లకు 5 కలపబడింది అని ఇచ్చారు. z యొక్క 3 రెట్లు అంటే 3 ఇంటూ z. దీనికి 5 కలపబడింది అంటే +5. 3 ఇంటూ z అంటే 3z +5. ఇప్పుడు ఐదోది చేద్దాము. ఐదోది ఏంటి? n కు 9 రెట్ల సంఖ్యకు 10 కలపబడింది అని ఇచ్చారు. n కు 9 రెట్లు అంటే 9 ఇంటూ n. ఆ సంఖ్యకు 10 కలపబడింది అని ఇచ్చారు, అంటే +10. 9 ఇంటూ n అంటే 9n +10. ఇప్పుడు ఆరోది చేద్దాము. ఆరోది ఏంటి? y యొక్క రెట్టింపు సంఖ్య నుండి 16 తీసివేయబడింది అని ఇచ్చారు. y యొక్క రెట్టింపు సంఖ్య అంటే 2 ఇంటూ y, దాని నుండి 16 తీసివేయబడింది అని ఇచ్చారు, అంటే -16. 2 ఇంటూ y అంటే 2y -16. ఇప్పుడు ఏడోది చేద్దాము. ఏడోది ఏంటి? 10చే yను గుణించి లబ్దానికి x కలపబడింది అని ఇచ్చారు. 10చే yను గుణించి అంటే 10 ఇంటూ y. ఈ లబ్దానికి x కలపబడింది అంటే +x. 10 ఇంటూ y అంటే 10y +x. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.